హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. సాధారణంగా ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి మజిలీ ముగిసేది శ్మశానంలోనే. కానీ చచ్చిన అదే మనిషి దయ్యాలు, భూతాలు వంటి దుష్ట శక్తులుగా మారి ఆ శ్మశానాలలో తిరుగుతారని తరతరాలుగా మానవ మస్తిష్కంలో ముద్రించుకుపోయి ఉండడంతో ఎప్పుడైనా ఆ ప్రదేశం పేరు వినగానే ఒక్క క్షణం ఒళ్ళు జలధరిస్తుంటుంది. ఇక ఏ రాత్రి వేళలో ఒక శ్మశానం పక్క నుంచి వెళ్లాల్సి వస్తే తనకి ఏదో కీడు జరుగుతుందని బలంగా నమ్ముతాడు. అయితే నిజంగానే శ్మశానం వల్ల ఏదైనా కీడు జరుగుతుందా అని అడిగితే సరైన సమాధానం దొరక్కపోవచ్చు. కానీ ఓ దేశంలో ఉన్న మరో రకమైన శ్మశానం వల్ల ఆ దేశానికి అతిపెద్ద ముప్పు వాటిల్లుతుందని, ఆ ప్రభావం యావత్ ప్రపంచంపై పడుతుందని పలువురు నిపుణులు చెప్తున్నారు. ఒక శ్మశానం వల్ల ఏకంగా ఒక దేశానికి ముప్పు ఎలా వస్తుంది? ఇంతకీ శ్మశానాలు మనుషులకు కాకుండా వేరే వాటికి కూడా ఉంటాయా? ఒకవేళ ఉంటే ఆ శ్మశానం ఎక్కడుంది? అందులో ఏముంది? దానివల్ల ఆ దేశంతో పాటు యావత్ ప్రపంచానికి ఎటువంటి నష్టం వాటిల్లుతుంది అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ప్రకృతి వల్ల భూమి సుందరంగా మారితే మనిషి దాన్ని సర్వనాశనం చేస్తున్నాడనేది జగమెరిగిన సత్యం. మనిషిలో ఉన్న ఆశ నేడు చూస్తున్న లోకాన్ని సృష్టిస్తే అతనిలోని స్వార్థం లోక వినాశనానికి నాంది పలికింది. ఇలా మానవుడి కుళ్ళు కుతంత్రాల వల్ల పుట్టిన ఓ భయానక ప్రదేశమే ఈ మరుభూమి అని నిపుణులు చెప్తున్నారు. మానవ శవాలు పాతిపెట్టని ఆ మరో శ్మశానం గురించి తెలియాలంటే ముందుగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల గురించి ఒకసారి పరిశీలించాల్సిందిగా పలువురు మేధావులు చెప్తున్న మాట. ఆ మహాయుద్ధంలో మిత్రరాజ్యాల కూటమి చేతిలో వారి శత్రు దేశాలు ఓడిపోగా అందులో భీకర పోరు చేసిన దేశాలుగా ఎక్కువ పేరు అమెరికా, సోవియట్ రష్యాలకు వచ్చింది. అప్పటి వరకు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించిన బ్రిటన్ ప్రభుత్వం వారు ఆక్రమించుకున్న దేశాలలో తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోవడం, మరోపక్క సుదీర్ఘ యుద్ధంలో పాల్గొనడంతో ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుగులను ఎదుర్కొంటుంది. ఈ సమయాన్ని అవకాశంగా తీసుకొని ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలని అటు అమెరికా, ఇటు సోవియట్ రష్యా పాలకులు భావించారట. దాంతో దాదాపు ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయి కొన్ని అమెరికాకి మద్దతు ఇస్తే మరికొన్ని రష్యాకి తోడు నిలబడ్డాయి. మన భారతదేశం లాంటి కొన్ని దేశాలు మాత్రం ఏ పక్షాన చేరకుండా తటస్థ వైఖరిని అవలంబించాయి. ఈ పరిణామాల వల్ల ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైందని చరిత్రకారులు చెబుతున్నారు. దాంతో ఎప్పుడైనా ఆ రెండు కూటముల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని భావించిన నాటి నాయకులు అందుకు తగ్గ సన్నాహాలు అతి వేగంగా చేసుకోవడం మొదలుపెట్టారట. ఈ నేపథ్యంలో సముద్ర గర్భంలో దాక్కుని శత్రునౌకలతో పాటు వారి భూభాగాలలో కూడా విధ్వంసం సృష్టించగల సబ్మరైన్లు, వాటిని కనిపెట్టి వేటాడే యుద్ధ నౌకలు, సుదీర్ఘకాలం పాటు సముద్రంలోనే ఉండి దాడి చేయడానికి వీలుగా సాంప్రదాయ డిజిటల్ ఇంజిన్లకు బదులు న్యూక్లియర్ పవర్తో నడిచే వాటిని కనిపెట్టడం జరిగినట్లు పరిశీలకులు చెప్తున్నారు. ఆ సమయంలో అమెరికా కంటే వేగంగా రష్యా ప్రభుత్వం తన వద్ద ఉన్న దాదాపు నావల్ ఫోర్స్ ని న్యూక్లియర్ పవర్ నేవీగా మార్చడం మొదలుపెట్టింది. అంతేకాదు, అమెరికాతో యుద్ధం అంటే ఆసామాసి కాదని తెలిసిన నాటి సోవియట్ రష్యా ఏకంగా 244 న్యూక్లియర్ సబ్మరైన్స్ ని తయారు చేసిందట. వాటితో సగానికి పైగా డ్యూయల్ న్యూక్లియర్ రియాక్టర్స్ కలిగి ఉండేవని నిపుణులు చెప్తున్నారు. వాటిలో దాదాపు 91 సబ్మరైన్స్, 12 లేదా అంతకంటే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ ని మోసుకు వెళ్ళగలిగిన సామర్థ్యం ఉండేవట. ఇవన్నీ సముద్ర గర్భంలో అత్యంత వేగంగా ప్రయాణించడమే కాకుండా వ్యూహాత్మక అదును కోసం నెలల కొద్దీ నీటి అడుగుల్లోనే మాటు వేసుకుని ఉండగలవట. కానీ నాటి సోవియట్ రష్యా ఏ తరుణం కోసం ఇంతటి బలగాన్ని సిద్ధం చేసుకున్నాయో అది రాకుండానే అమెరికాతో ఉన్న కోల్డ్ వార్ కాస్త ముగిసిపోయింది. అయితే అప్పుడే రష్యాకి అసలు తలనొప్పి పట్టుకుంది. జలగర్భంలో ఎక్కువ కాలం పాటు మాటు వేయగల న్యూక్లియర్ సబ్మరైన్స్ యొక్క పూర్తి ఆయుర్దాయం మాత్రం కేవలం 20 నుంచి 30 ఏళ్లు మాత్రమేనని నిపుణులు చెప్తున్నారు. ఇంచుమించు రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి సోవియట్ రష్యా న్యూక్లియర్ సబ్మరైన్స్ తయారు చేస్తూ రావడంతో వాటిలో దాదాపు 180 సబ్మరైన్ల జీవితకాలం పూర్తయింది. దాంతో వాటన్నిటినీ ముక్కలుగా విడగొట్టి తూకానికి వేయడమో లేక నీటిలో ముంచేయడమో చేయాల్సిన పరిస్థితి. కానీ అవన్నీ న్యూక్లియర్ పవర్తో నడిచేవి అవడంతో వాటిని ముక్కలు చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ముందుగా వాటిలో న్యూక్లియర్ రియాక్టర్స్ ని భద్రంగా వేరు చేయడానికి చాలా ఖర్చుతో పాటు సమయం కూడా పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
అయితే అప్పుడప్పుడే కోల్డ్ వార్ ముగియడం, సోవియట్ యూనియన్ గా ఉన్న రష్యా ముక్కలవ్వడంతో నాటి రష్యా వద్ద అంత డబ్బు ఉండేది కాదట. ఆఖరికి ఈ సబ్మరైన్లను జాగ్రత్తగా విడగొట్టే బేస్ల దగ్గర కరెంట్ బిల్లులు కట్టే స్థోమత కూడా ఉండేది కాదట. దాంతో భవిష్యత్తు పర్యావసనాలు మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా పలు భారీ న్యూక్లియర్ సబ్మరైన్లను రష్యాలోని సైబేరియా ప్రాంతానికి దగ్గరగా ఉండే కారాసీ అనే సముద్ర జలాలలో ముంచేయడం మొదలుపెట్టారట. దాంతో కొన్ని రోజుల్లోనే కారాసీ ప్రాంతం మొత్తం న్యూక్లియర్ గ్రేవ్యార్డ్ గా మారినట్లు నిపుణులు చెప్తున్నారు. అయితే రష్యా చేస్తున్న ఈ పని వల్ల రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన న్యూక్లియర్ బాంబుల కంటే దాదాపు 8 రెట్లు రేడియేషన్ కారాసీ జలాలలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారట. ఎన్నో ఏళ్లుగా జల సమాధిలో ఉన్న ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ వల్ల ఎప్పటికైనా పెను ప్రమాదం రష్యాకి పొంచి ఉందని, ఆ దుర్ఘటనే జరిగితే కొన్ని వేల మంది ప్రాణాలు పోవడంతో పాటు సైబేరియా దగ్గర ఉన్న సముద్ర జలాలలో ఉండే కొన్ని అరుదైన సముద్ర జీవులు పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉందని కొన్ని అంతర్జాతీయ వార్తాపత్రికలు పలు సందర్భాలలో ఆందోళనలు వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాదు, కారాసీ జలాలలో న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగితే ఆ ప్రభావం తక్కిన ప్రపంచంపై కూడా తీవ్ర స్థాయిలో ఉంటుందట. దాంతో కారాసీ జలాలలో సమాధి అయిన న్యూక్లియర్ సబ్మరైన్స్ ని ఎంతో జాగ్రత్తగా వెలికి తీసే పనిని ఆరంభించారట. అయితే ఇంతవరకు అందుకు తగ్గ సరైన పరికరాలు రష్యా వద్ద లేకపోవడంతో ఈ మధ్య కాలంలోనే వాటి తయారీని మొదలుపెట్టగా ఆ పరికరాలు ఎంతవరకు సేఫ్ గా న్యూక్లియర్ సబ్మరైన్స్ ని వెలికి తీస్తాయో అనే సందేహం సర్వత్రా నెలకొని ఉందట. ఎందుకంటే ఒకప్పుడు న్యూక్లియర్ సబ్మరైన్స్ లోని సేఫ్ గా విడగొట్టే సమయంలోనే నాటి ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల కొన్ని సబ్మరైన్స్ పేలిపోయి కొన్ని వందల మంది చనిపోవడమే కాకుండా ఆ ప్రాంతాలు మొత్తం విపరీతమైన రేడియేషన్ ధార్మికతతో నిండిపోయిందట. ఇప్పుడు కారాసీ జలాలలో కాస్త దూరంలోనే పడి ఉన్న న్యూక్లియర్ సబ్మరైన్స్ ని వెలికి తీసే సమయంలో చిన్న పొరపాటు జరిగినా అది పెను ప్రమాదానికి దారితీయవచ్చని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో రానున్న ఈ విపత్తుని రష్యా ఎలా ఎదుర్కొంటుందో, ఒకవేళ జరగరానిది జరిగితే అందుకు ప్రపంచం ఏ విధంగా సిద్ధంగా ఉండాలో అనే విషయాలపై సర్వత్రా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.